శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాసరావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఆలయ ఏర్పాట్లు ఎలా చేశారు సార్? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గత సంవత్సరపు సరాసగటు భక్తులు రాక వాళ్ళకి మనం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, వాటిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మనకిచ్చినటువంటి సూచనలు, వీటన్నిటికీ అనుగుణంగా ఈ సంవత్సరం ఒక 30 నుండి 50% భక్తులు అధికంగా వస్తారనేటువంటి భావంతో మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు గత సంవత్సరంలో ఉన్నటువంటి వీడియోలు చూసినట్లయితే ఈ సంవత్సరం మేము చేసినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఈవెన్ షామియానా లాంటి వాటిల్లో కూడా జర్మన్ హ్యాంగర్స్ని వేసి ఎక్కువసేపు ఏదన్నా అదనపు హోల్డింగ్గా ఉండటానికి, భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఖర్చుకు వెనకాడకుండా ఏర్పాట్లు చేశాం. అయితే నిన్న జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మాకు ఇంకా చిన్నపాటి గుణపాఠం కూడా అనుకుంటాము మేము. ఎందువల్లంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ శివస్వాములు ఎవరైతే ఉంటారో వారు సరాసగటున 6,000 నుంచి 8,000 మంది గత సంవత్సరం చూస్తే, హయ్యెస్ట్ 21వ తారీఖు అంటే గత సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. దానికి ముందుగా 21వ తారీఖు 13,600 వరకు మనకు ఒక రోజులో హయ్యెస్ట్ శివభక్తులు వచ్చినటువంటి ఇది మనకు నమోదైంది. అలాంటిది మొన్న ఏదైతే మనకు కైలాస ద్వారం నుంచి ఈ భక్తులు నడకదారి వచ్చేటువంటి భక్తులు, అదేవిధంగా తెలంగాణ నుంచి మనకు నాగర్ కర్నూలు, షాద్నగర్ ఈ ఏరియాస్లో ఎక్కువ మంది ఈ శివస్వాములు ఈ మాలధారంతో వస్తారు. వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు, పని పాటలు చేసుకుని జీవనం సాగించేటువంటి వారు. అదేవిధంగా మనం చంద్రావతి కళ్యాణ మండపంలో ఇతర భక్తులకి అసౌకర్యంగా వాళ్ళకి ఉండకూడదు, వీళ్ళ వల్ల ఇతరులకి అసౌకర్యంగా ఉండకూడదు అనేటువంటి భావంతో అక్కడ మనం 3,000 మంది 4 కంపార్ట్మెంట్లో అక్కడ హోల్డ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్నపానీయాలని మనం అక్కడే తయారు చేసి వారికి ఇవ్వటం అనేది మనం గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అదే సందర్భంలో మనం జనరల్ భక్తులు ఏదైతే కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు హోల్డ్ కాకుండా వీళ్ళకేమో అలంకార దర్శనం, శివస్వాములకి వారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క మాలధారణ చేయటం ద్వారా స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షం కోసం వారు ఏదైతే దీక్షతో 41 రోజులు కావచ్చు, లేదా అర్ధమండలం 20 రోజులు కావచ్చు, ఆ శివమాల వేసేటువంటి ఆ పుణ్యఫలం వాళ్ళకి లభించేటువంటి అంత మహత్తర కార్యంలో వాళ్ళు పాల్గొన్నప్పుడు వారు స్పర్శ అడగటం, దాన్ని మన దేవస్థానం అంగీకరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంటే మనం చూస్తూ ఉన్నాము, ప్రతిసారి మీరు మాట్లాడుతూ సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంటే నిన్న జరిగిన ఇష్యూని ఎలా చూడాలి? బ్రేక్ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే శివస్వాముల ఘటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా ఎంటర్ అయ్యి ఏదైతే జరిగినటువంటి ఇష్యూలో లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఎక్కడ ప్రారంభమైందంటారు? నిన్న మీరు ఒకసారి నేను లిస్టు కూడా ఇస్తాను. నిన్న అసలు ఏ విఐపి కూడా నా దగ్గరికి రాలేదు. వాస్తవంగా అది యాదృచ్ఛికమో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఏ విఐపి కూడా నాకు రిఫరల్లో లేరు. సహజంగా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం 500 రూపాయలు టికెట్ జారీ చేయడం ద్వారా మనం అలంకార దర్శనంలో ఆ కంపార్ట్మెంట్లో పంపించడం తప్పితే ప్రోటోకాల్ ద్వారా మేము మెయిన్ గేట్ నుంచి కూడా ఎవరితో తీసుకోలేదు. నేను ఉదయం 4:15 నుంచి కంటిన్యూస్గా నేను మానిటర్ దగ్గరే ఉండి కమాండ్ కంట్రోల్ రూమ్లో చూస్తూ ఉన్నాను. 9:30 గంటలకు ఒక్కసారిగా ఈ శివస్వాములు చంద్రావతి కళ్యాణ మండపంలో వాళ్ళను ఎక్కువసేపు హోల్డ్ చేసామనే భావంతో అక్కడ ఉన్నటువంటి కిటికీని బ్రేక్ చేస్తూ అక్కడ ఇనప కంచెను ఏర్పాటు చేసి అక్కడ నుంచి మనం 3 అంచెలుగా, అంటే భక్తులు ఒకేసారి పరిగెత్తి ఏదన్నా దీంట్లో పడతారు, ముందు వాళ్ళని ఎట్టడం కానీ స్టాంపేడ్ కాకుండా ఉండడం కోసం అక్కడ ఒక కార్టన్ లాగా పెట్టాము. తర్వాత పుష్కరిణి దగ్గర ఒక చిన్న గేట్ పెట్టేసి అక్కడ నుంచి
వచ్చేటువంటి భక్తులు కొంత ఇది ఇవ్వటం, అక్కడి నుంచి మరలా శ్రీకృష్ణదేవరాయ గోపురం వరకు ఏదైతే ఆ ప్రాకారం కోటగోడ అంటామో అక్కడ వాళ్ళని నడుపుతూ వీళ్ళని కుడివైపు నుంచి శ్రీకృష్ణదేవరాయ గోపురం నుంచి వాళ్ళని కంటిన్యూస్గా ఎంతైతే టైం స్లాట్ ఇస్తామొచ్చి భక్తులు ఎక్కువ మంది ఉండేటువంటి సందర్భంలో 2 గంటలు వాళ్ళకి ఇవ్వటం ద్వారా గంటంబావు జనరల్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇద్దరిని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వీరిదేమో స్పర్శ, వారిదేమో అలంకారం. అదే అలంకార దర్శనం కనుక అయినట్లయితే ఎవరినైనా 4 లైన్ల ద్వారా నడిపించడంలో 6,000 నుంచి 7,000 మందిని 1 గంటలో మనం సర్దుబాటు చేసి కంటిన్యూస్గా స్వామి అమ్మవార్ల దర్శనం చేయడానికి మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్న ఆ యొక్క యంత్రాంగానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు. మనం చూసాము, అంటే ఆలయ సమీపంలో అక్కడక్కడ చిన్నపాటి ఇష్యూస్ వచ్చేది. అయితే శ్రీకృష్ణదేవరాయలు గడస్తంభం ముందే ఆలయ ఎంట్రెన్స్ భాగంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణంతో పాటు అసలు అలాంటి ఇష్యూ మీ మీద కూడా భక్తులు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ మీరంతా కూడా ఆలయ అధికారుల వైఫల్యం వల్లే ఇలాంటి ఇష్యూ జరిగిందని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే అధికారుల సమన్వయం ఉందంటారా? ఫారెస్ట్ అధికారుల వైఫల్యము, ఇటు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అధికారుల వైఫల్యం వల్లే ఇలాంటి ఇష్యూ తలెత్తిందని శివస్వాములు కావచ్చు లేదా భక్తులు చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వైఫల్యం అనేటువంటి దాన్ని మనం అనేకంటే కూడా మేము ముగ్గురు అంచనా వేసే క్రమంలో ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా మనకు ఈ 46 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించి ఆత్మకూరు నుంచి మన కైలాస ద్వారం వరకు వచ్చేటువంటి నడకదారి ఏదైతే ఉందో అది మనకు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఏదైతే వస్తుందో దానికి ముందు 10-11 రోజుల నుండి వాళ్ళని ఫారెస్ట్లో అనుమతించడం అనేది జరుగుతూ ఉండేది. గత సంవత్సరం లెక్కలు కనుక చూసినట్లయితే మొదటి రోజు 1,674 మందే వచ్చారు నాకు. రెండో రోజు 3,500-4,000 ఉండేది. అట్లా రోజుకి పెరుగుతూ బాగా పీక్గా వచ్చినటువంటి దాంట్లో 23,000 పైచిలుకు మాత్రమే నాకు గత సంవత్సరం లెక్కలు చూసినట్టుగా ఉంది. కానీ ఈ సంవత్సరం గత 4 సంవత్సరాల్లో ఈ పులుల గణన సంబంధించినటువంటి దీంట్లో ఫారెస్ట్ వాళ్ళకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆ యొక్క గణన పూర్తయ్యేంత వరకు వారు కొంత సమయం కోరుకొని మనకు అడిగినటువంటి రీతిలో మనం 1వ తారీఖు నుంచి అనుమతించవలసిందిగా అభ్యర్థించాం. లేదు కనీసం 4వ తారీఖు నుంచి ఇచ్చినట్లయితే ఒక 4 రోజులు అదనంగా మనకు కలిసి వస్తాననే భావంతో వారు అడిగాం. కానీ ఈ పై అధికారుల దీంతో మాట్లాడటం ఇలాంటి వాటిల్లో వారు 6వ తారీఖు సాయంత్రానికి మనకు అనుమతి వచ్చినట్లుగా మనకు సమాచారం ఇవ్వటం జరిగింది. అది భక్తులందరికీ తెలిసి వారు నడకదారిలో మొదలయ్యి మన దగ్గరికి వచ్చేటప్పటికి 7వ తారీఖు వచ్చేసింది. 7వ తారీఖు ఉదయం అయింది. 7వ తారీఖు నుంచి అప్పటికే మనం వేసినటువంటి షామ్యానాలు, తర్వాత ఏదైతే మెడికల్ క్యాంపు, మంచినీటి వసతి, శౌచాలయాలు వీటన్నిటిని ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఎన్జిఓస్ తోటి మనం టైఅప్ చేసుకొని, అంటే వారు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నపానీయాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ఉండటానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చేస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మొదట రోజుల్లోనే 30,000 మంది మనకు 8వ తారీఖు రావటం అయింది మొదటి రోజు. రెండో రోజు నిన్న లెక్కలు చూసినట్లయితే 47,000 మంది ఈ కాలినడకన రావటం అయింది. సో ఈ కాలినడకన వచ్చినటువంటి భక్తులు ఎవరైతే శివస్వాములు ఉంటారో వీరు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి వారు కొంతమంది వాళ్ళు కూడా నడకదారిన ఫారెస్ట్తో సంబంధం లేకుండా వారి వసతి ప్రకారం రావటం అనేది, ఈ రెండింటిని కలుపుకొని నిన్న ఒకేసారి 25,000 మంది శివస్వాములు రావటం జరిగింది. మనకు అక్కడ ఈ చంద్రావతి కళ్యాణ మండపంలో 6,000 మందికి సుమారుగా మనం ఏర్పాట్లు చేయటం అనేది జరిగింది. అక్కడే అన్నపానీయాలు చేసి 6,000 అంటే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆ లైన్లో ఉండటం, వాళ్ళకి ప్రశాంతంగా కాస్త అన్నపానీయాలు పెట్టి కొంతసేపు హోల్డ్ చేసినా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికంగా మనం ఒక ఎల్ఈడి పెడతాము, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి కొంచెం ఇది ఉంది. నిన్న కొంత అంటే దానికి ఇప్పటికిప్పుడైతే మేము ఇది లేదు, కానీ దాని వెనక కొంత చిన్న కొన్ని విషయాలకు సంబంధించినటువంటి దాన్ని కొంతమంది ప్రేరేపించినట్లుగా కొన్ని మాకు ఉన్నటువంటి అది ఉంది. అయితే వాటిని అన్నింటినీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఇప్పుడు నేను ప్రత్యేకించి ఫలానా అని చెప్పేసి చెప్పలేను. కానీ పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేశారా, ఏదైనా కేసు నమోదు చేయడం కానీ అంటే ఐడెంటిఫై చేశారా? అది అన్నీ కూడా మేము ఈ ఫుటేజ్ ఒకటి చూసుకొని కలెక్టర్ గారు మేము అందరం కూడా ఒకసారి కూర్చున్నాక దాని వెనక ఏదైనా కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం కానీ ప్రమేయం కానీ లేదా ఏదైనా దేవస్థానాన్ని మరి ప్రభుత్వానికి ఈ దురుద్దేశాన్ని ఆపాదించాలనేటువంటి ఏదైనా అలాంటిది ఏమైనా ఉందా అనే భావన కూడా దాన్ని విచారణ మాత్రం చేపట్టడానికి సంబంధించి చర్యలు తీసుకున్నాం. ఇక మా కాడికి వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే వాళ్ళు ఒక్కసారిగా మేము ఏర్పాటు చేసినటువంటి ఆ ఇనప గేట్ ఉన్నాయో 3 చోట్ల వాళ్ళు విరగొట్టడం జరిగింది. ఆ విరగొట్టినాక ఒక్కసారిగా వాళ్ళు వచ్చినప్పుడు ఒకేసారి మనం ఆల్రెడీ ఎవరైతే జనరల్ భక్తులు ఉన్నారో వాళ్ళని ఎస్కేడి గేట్లో నుంచి లోపలికి తీసుకెళ్లే క్రమంలో మనకు 7-8 కంపార్ట్మెంట్లు ఒకేసారి వదులుతాం. వాళ్ళు ఒకేసారి వెళ్ళి ఎవరి దర్శనాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు పోనీయకుండా వాళ్ళు కాసేపు ఇది కావటం, అది ఒక గంటన్నర ఉండటం, మా సిబ్బంది ప్లస్ మా యొక్క సెక్యూరిటీ వాళ్ళను కూడా అంటే వాళ్ళ భక్తులు కాబట్టి శివభక్తులు కనుక వాళ్ళ మీద మేము కఠినంగా వ్యవహరించడం కానీ లేదా వాళ్ళ మీద భౌతికమైనటువంటి ఏ చిన్న చేసినా కూడా అది ఆందోళనకరమే కాకుండా దైవపరం కూడా కరెక్ట్ కాదు అనే భావంతో మేము సమయమును పాటించడం జరిగింది. అయితే ఇప్పటికే వాళ్ళు ఉన్నటువంటి దాన్ని సర్దుబాటు చేయడానికి మాకు 2 గంటలు పట్టింది. ఆ 2 గంటల్లో వాళ్ళు కొంత ఒత్తిడికి గురవటం, కోపతాపాల్లో ఉండటం కాబట్టి కొన్ని ఆరోపణలు చేయటం అనేది వినటం అనేది జరిగింది. అంటే ఈ ఇష్యూ తర్వాత బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మీరు ఏం చెప్తారు? అంటే భక్తులంతా కూడా ఏమన్నా భయభ్రాంతులకు గురయ్యే ఛాన్స్ ఉంది, అలాంటి వారికి మీరేం చెప్తారు? శ్రీశైల క్షేత్రం శైవ క్షేత్రమే కాదు, ఇది ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం. ఇలాంటి ఒక మహామహిమాన్వితమైన క్షేత్రానికి వచ్చేటప్పుడు మీరు ఏదైతే ఒక మంచి ఫలితాన్ని ఆశించి వస్తారో, మరీ ముఖ్యంగా శివస్వాములుగా వచ్చేటువంటి భక్తులు వారు 41 రోజు మండల దీక్ష లేదా 20 రోజుల పాటు అర్ధమండల దీక్ష, ఉదయం నుండి సాయంత్రం వరకు 3 సార్లు స్నానం చేసి ఏదైనా శౌచాలయానికి వెళ్ళినా కూడా మళ్ళా స్నానం చేసేటువంటి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉంటారు. అదేవిధంగా తినే తిండి వారు ఎక్కడా కూడా కటిక నేల మీద పండుకోవటం, అదేవిధంగా ఈ నాన్ వెజ్ లాంటివి లేకపోతే ఇట్లాంటి వ్యసనాలు ఏదైనా ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండటం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే మనకు సహజంగానే మన యొక్క శరీరం మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ ఆవేశాలు ఉండకుండా ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి ఆ దేవీ దేవతలు ఎవరైతే మీరు అనుకోని మల్లికార్జున స్వామివారు, ప్రవరాంబ అమ్మవారి యొక్క నామస్మరణతో వచ్చి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి మనకు ప్రత్యేక పరిస్థితుల్లో ఒక 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా అవసరాన్ని బట్టి మనం వెయిట్ చేయించాల్సి ఉంది. అయితే వెయిట్ చేయించే క్రమంలో మీరు అందరూ కూడా చూడొచ్చు, అక్కడ కంపార్ట్మెంట్లోకి ఏదో ఒకటి మేము ఆహార పదార్థాలని ప్రసాదం రూపంలో పంపించడం ద్వారా భక్తులకి అసౌకర్యం కలగకుండా చూడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే 100% వాళ్ళని సంతృప్తి పరచగలుగుతున్నామా అంటే పరచలేకపోవచ్చు, నేను కాదన్నా. ఎందుకంటే మాకున్నటువంటి పరిధి, మాకున్నటువంటి సిబ్బంది, అదనంగా వచ్చేటువంటి భక్తులు వీటన్నిటిని సమన్వయం చేసుకోవడంలో మేము వీలైనంత వరకు మెరుగైనటువంటి భక్తులకి సర్వీసును చేయటం కోసం ఉన్నాం. మేము వాళ్ళ పట్ల ఎక్కడా కూడా ఉదాసీనంగా వ్యవహరించి ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాల్లో మేము చెడ్డ పేరును తీసుకొచ్చుకోవడానికి మేము ఎవరు కూడా అంత సిద్ధంగా ఉండము, అసలు అంత అవసరం కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున జరిగే మంచిని చిన్న సంఘటనల ద్వారా చెడు పేరు తెచ్చుకోవడం అనేది ఇది కాదు. అయితే జరిగినటువంటి సంఘటన కొంత అబ్రప్ట్గా జరిగింది. దానికి సంబంధించినటువంటి అది ఏదైతే ఆ దోషం ఉందో నిన్నటితోటి పోయిందనుకుంటున్నాం. రాత్రి 5:30 నుంచి కంప్లీట్గా మా యొక్క కంట్రోల్లో అన్ని రకాలుగా తెల్లవారుజాము 3 గంటలకి అటు వచ్చినటువంటి 24,000 మంది శివస్వాములకి స్పర్శిప్పించాను. సాధారణ భక్తులను కూడా వారిని లాస్ట్ భక్తులను కూడా కంపార్ట్మెంట్లోకి తీసుకొని నేను కంప్లీట్ చేసి మరలా ఈరోజు తెల్లవారుజాము 4:15కే ఇటుపక్క జనరల్ వాళ్ళని తీసుకుంటున్నాను, అటుపక్క స్పర్శను కూడా తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో సిట్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చింది. పోలీసు వారు కూడా అదనపు సిబ్బందిని తీసుకొని వచ్చారు. తర్వాత జిల్లా కలెక్టర్ గారు, ఐజీ గారు వీరందరం కూడా సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సంఘటన కూడా వారు స్వయంగా తనిఖీ చేసి చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మాకు అనేక సూచనలు ఇచ్చేసి ఇక చిన్న సంఘటన కూడా లేకుండా
అన్ని శాఖల సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలని నిర్వహించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. సార్, గత ఏడాదితో పోల్చుకుంటే భక్తుల రద్దీ ఈసారి పెరిగే ఛాన్స్ ఉందా? అంటే భక్తులకు వారు వచ్చే వారందరికీ ఇంకా నీడ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ ఐడెంటిఫై చేశారంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మనకు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ కనుక చూసినట్లయితే మనం 11,000 మందికి ఉంటే అదనంగా మేము ఒక 4,000 మందికి మాత్రమే అదనంగా ఈ సంవత్సరం కల్పించగలిగాం. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనను పురస్కరించుకొని మనం గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు ఏదైతే రెండు వైపులా మనం షామియానా తోటి ఒక మంచి షేడ్ లాగా వేస్తాము. భక్తులు కనుక ఎక్కువ మంది ఒకవేళ కంపార్ట్మెంట్లో కనుక వెళ్ళలేకపోతే ఎక్కువ మంది వచ్చి వాటిని మనం అదనపు హోల్డింగ్ ఏరియా కింద భక్తులు కాసేపు అక్కడ ఉంచి మళ్ళీ కంపార్ట్మెంట్లో తీసుకోవడానికి సంబంధించిన వాటిని ఒక 10,000 మందికి సరిపడా మనం లగేజ్ కౌంటర్ నుంచి ఏదైతే నంది సర్కిల్ వరకు ఉన్నదో దాన్ని రెండు వైపులా ఎక్కడైతే అవసరమైనటువంటి వాటికి ఉంది. తర్వాత ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా మనం తీసుకొచ్చాం. అది ఎంతవరకు మాకు వినియోగంలోకి భక్తులకి అవసరాలకు ఉంటుందో ఇప్పుడు టెస్ట్ రన్ చేస్తాం. తర్వాత ఏదైతే కొంత అవసరమైనప్పుడు వాళ్ళు ఎండలో కూడా నిల్చొని ఉండకుండా ఉండటం కోసం ఇందాకనే కలెక్టర్ గారు మేము కూడా గ్రీన్ షేడ్ అంటే మనం వెలుతురు వస్తుంది, దీంతో మనం మొక్కల కోసం అని చెప్పేసేస్తాం. అది చల్లగా కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈరోజు రాత్రికి ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా ఏది వచ్చినా సరే మేము భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిద్దామనేటువంటి భావంతో మేమున్నాము. తర్వాత గౌరవ మాకు ట్రస్ట్ బోర్డు సభ్యులు 23 మంది, మా చైర్మన్ గారు, మేము కూడా అందరం సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా కూడా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్ని భక్తులకి వీలైనంత వరకు మెరుగైనటువంటి సేవలతోటి నిర్వహిద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. స్వామి అమ్మవార్లు మాకు ఆ విధంగా శక్తినిచ్చి వారి కార్యక్రమాల్లో మేము సేవకులుగా ఉండేటటువంటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణదేవరాయలు ప్రధాన గోపురం వద్ద నిన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా ఉన్నత అధికారుల సమన్వయం తర్వాత ఇలాంటి ఇష్యూ రానున్న రోజుల్లో ఎక్కడ కూడా తలెత్తే ఛాన్స్ లేకుండా అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నామంటూ కూడా ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం. For more videos like this, subscribe Big TV channel.